90s కిడ్స్ కొంచెం 80s కిడ్స్ కి సినిమా చాలా బాగా దగ్గరగా హత్తుకునే సినిమా అన్నమాట. అలాంటి సినిమాలోని ఒక పాట తీసుకొని పాడామంటే సాహసం అని చెప్పాలి. ఏంటి సాహసం? ఆ రోజుల్లో నేను మాకుండే డెడికేషన్ అలాంటిది. Let me start with నిహారిక గారు. నాకు చాలా నచ్చింది. యు సాంగ్ వెరీ స్వీట్లీ. కానీ మామూలుగానే నీకు కొంచెం నేజల్ వాయిస్ ఉంటుందా? I mean, in a lot of competitions I performed in. ఏ కొలరాడో. Where are you from? I'm from Washington. Here. Oh, Washington. It's my friend. Yeah. యా ఐ రియలీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ చాలా స్వీట్ గా ఉండింది. Thank you, ma'am. అనిల్ గారు. హృదయ చాలా బాగా పాడావు. Thank you. యువర్ ఫ్రమ్ అమెరికా? Yeah. అక్కడే బోర్న్ అండ్ బ్రాట్ అప్? I'm born in Hyderabad, but then when I was 1, I moved to America. ఏంటంటే She's born in Hyderabad, but she moved to US like when she sang and yeah, scarf. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. అన్ని ఇంటర్వ్యూ అయిపోయాక చెప్తాను నేను. Sorry. హృదయ బట్ నీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది, పాట చాలా ఎనర్జీగా పాడావు. Wow, congratulations. అనంత్ రాసేటప్పుడు ఆ పాట పాడుతుంటాడు, తను ఒక సింగర్ లా ఫీల్ అవుతుంటాడు. ఎందుకు ఇది అతను పాడితే వినాలనుంది నాకు. అనంత్ గారు. శృతి 123. బాగా తెగించేవరా నువ్వు. ఇంకా నా హై పిచ్ గురించి మీకు తెలీదు. అదే వింటా ఇప్పుడు. వాళ్ళు చాలా తక్కువ శృతిలో పాడారండి. ఇంకొంచెం ఓ మెట్టు పైకి ఇవ్వండి చెప్తాను. కాదు, నీకు ఇచ్చింది 2 లైన్లు. సినుకు రవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో. సినుకు రవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో. పంచవన్నె సిలకలల్లె వజ్రాల ఈ పాప ఏముందో తెలుసా? ఐ వాంట్ గో బ్యాక్ US అంటుంది. అరే తుప్పా చదవా. ఓకే, అనంత్ గారు. ఇక్కడ పాడింది చిత్ర గారి అయినా ముందు కల్పన గారి ఆలాపన కూడా ఉంటుంది. అది పాడడం ఇంకా కష్టం. రెండింటినీ కూడా పాడగలిగే సవ్యసాచిగా ఈ పాటలో నిరూపించుకుందాం. Thank you, sir. శైలజమ్మ గారు. చాలా చక్కగా పాడావు నువ్వు. చక్కగా పదాలు అన్ని చక్కగా ఉచ్చరించావు నువ్వు. ఆల్ ది బెస్ట్ నాన్న. ప్లీజ్.